భరత్, ఏంటి తెలంగాణ మంత్రుల మధ్య విభేదాలు నిజంగానే ఉన్నాయా? కనిపిస్తున్నాయి కదా, నిజంగా ఉండడం కాదు, చాలా తీవ్ర విభేదాలు. లేదంటే రాజకీయ ఊహాగానాలు ఏమన్నా? రాజకీయ ఊహాగానాలు ఎందుకంటే బయటనే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నప్పుడు దీన్ని రాజకీయ ఊహాగానాలని చెప్పడానికి అవకాశం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఇది, కాంగ్రెస్ పార్టీలో ఇది కామనే, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు రెండు ఇష్యూస్ తీసుకుందాం మనం. మొదలు కొండా సురేఖ వర్సెస్ మిగతా సంబంధించిన ఇష్యూస్ తీసుకుందాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మనకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమ్మక్క సారక్కకు సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో, సమ్మక్క సారక్క టెంపుల్కి సంబంధించి ఇప్పుడు జాతర ఉంది నెక్స్ట్ ఫిబ్రవరిలో 2026లో. సో దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా చూసుకోండి అని క్లియర్గా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే ఆయన ఇన్ఛార్జ్ మంత్రి, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. సో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఆయనకి క్లియర్గా చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకు క్లియర్గా చెప్పారంటే, ఇప్పుడు ఒకటి రాష్ట్రంలో ఏ వర్క్స్ చేయాలన్నా బిల్స్ పెండింగ్లో ఉంటున్నాయి కాబట్టి కాంట్రాక్టర్లు చాలామంది ముందుకు రావట్లేదు. సో ఈమె ఉద్దేశం ఏంటంటే, సమ్మక్క సారక్క టెంపుల్ అన్నది దేవాదాయ శాఖ నా పరిధిలోకి రావాలి కదా, నా జిల్లా, అందులో నా జిల్లా కదా, కాబట్టి ఈ నాకు తెలియకుండానే ఈ టెండర్స్ ఎట్లా ఖరారు అవుతాయి అని చెప్పి కొండా సురేఖ ఉద్దేశం. ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటంటే, ఈ పనులు త్వరగా కంప్లీట్ కావాలి, ఫిబ్రవరి లోపు కావాలంటే గనక ఎవరికో కాంట్రాక్టర్కి ఇస్తే కాదు, ఓపెన్ సీక్రెట్ ఈ టెండర్లు ఇవన్నీ కూడా హంబకే. ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వం ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి టెండర్ ఇచ్చేస్తారు. ఇది ఈ ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా, కేసీఆర్ ప్రభుత్వమైనా, అంతకుముందు ఉన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వమైనా, కాంట్రాక్టర్లు ప్రభుత్వం అన్నది ఒక మిథ్య. ఎవరికి ఏ కాంట్రాక్ట్ రావాలన్నది డిసైడ్ చేసేది ప్రభుత్వ అభిమతాన్ని కాదని వేరే వాళ్ళు రారు. ఒకవేళ వచ్చినా సరే టెండరు రూల్స్ వాళ్ళకు వ్యతిరేకంగా చేసి ఆపేస్తారు. కాంట్రాక్ట్ చేసినందుకు గతంలో 6% ఉండేది ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ పెద్దలకి, ఇప్పుడు అది పెరిగింది. అంటే ఒక 100 కోట్ల కాంట్రాక్ట్ చేస్తే 6 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళ ఎలక్షన్లో ఫండ్ కోసం ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అంతకుముందు నాగార్జున సాగర్ మునుగోడు వచ్చాయి కాబట్టి. సో ముఖ్యమంత్రి డైరెక్ట్గా పొంగులేటికి ఆ బాధ్యత అప్పచెప్పారు. ఏంటంటే, ఎందుకంటే బిల్స్ ఇప్పుడు లేట్గా శాంక్షన్ అవుతున్నాయి కదా, కాబట్టి బిల్స్ లేట్ శాంక్షన్ అయిన నేపథ్యంలో బిల్స్ ఇస్తేనే పనులు చేస్తామని కాకుండా కొంచెం లేట్ వచ్చినా మీరు తీసుకోండి, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఎవరైతే వాళ్ళకి వర్క్స్ ఇది సాధ్యమైన త్వరగా కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి అప్పగించారు. సో నా శాఖలో నాకు తెలియకుండా ఎట్లా టెండర్ వస్తుంది అని కొండా సురేఖకు సంబంధించిన అభిప్రాయం. కొండా సురేఖ భర్త కొండా మురళి ఉన్నారు, వాళ్ళ ఫోన్ చేసి కాంట్రాక్టర్కు ధమ్కి ఇచ్చారని చెప్తున్నారు. ఏముంటుంది, ఎందుకు ధమ్కి ఇస్తారు? ఏ శాఖలో ఏ టెండర్ జరిగితే ఆ మంత్రికి పర్సంటేజ్. ఇది ఒక్క పాపం కొండా సురేఖే కాదు, మిగతా ఏ శాఖలో పని జరిగినా, అది ఇరిగేషన్ అయినా లేకపోతే హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ అయినా, ఎవరి శాఖలో పని జరిగితే ఆ మంత్రికి కొంత ఇవ్వాలి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డైరెక్ట్గా హైకమాండ్కి వెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రికి ఇవ్వాలి, అక్కడ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ హైకమాండ్కు పంపించేది వేరే. ఇది ఓపెన్ సీక్రెట్. సో అక్కడ గొడవ స్టార్ట్ అయింది. తర్వాత కొండా సురేఖకి అక్కడ వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరితో పడదు. వరంగల్ జిల్లాలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో పడదు, స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరితో పడదు, ఎంపీ కడియం కావ్యతో పడదు, అట్లాగే చాలా మంది ఎమ్మెల్యేలతో పడదు. వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారు, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు కూడా చేశారు కొండా మురళి మీద. సో చేసినప్పుడు అవును వాళ్ళు కూడా మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై కొండా మురళి కూడా చెప్పిన సందర్భం ఉంది. అయితే కొండా సురేఖకి ఏంటంటే, నేను రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ఉన్నాను కదా, నేను అవుట్ రైట్గా మొదటి నుంచి సపోర్ట్ ఉన్నాను కదా, ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళని కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది, పిసిసి ఫాయిన్ అయితేనే బాగుంటుందని రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్గా సపోర్ట్ ఉన్నాను కదా, రాజశేఖర రెడ్డికి ఏ విధంగా సపోర్ట్ ఉన్నానో రేవంత్ రెడ్డికి ఆ విధంగా ఉన్నాను కదా, నన్ను బాగా చూసుకోవాలి కదా, నాకు స్పెషల్ అటెన్షన్ ఇవ్వాలి కదా అన్నది ఆమె అభిప్రాయం. అక్కడ ఏమవుతుందంటే, వరంగల్ జిల్లాలోనే వేం నరేందర్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డికి అత్యంత అనుచరుడు, రాజశేఖర రెడ్డి కేవీపేటలను, వేం నరేందర్ రెడ్డి కూడా అట్లా. సో వేం నరేందర్ రెడ్డికి కొండా సురేఖ మధ్య గొడవ.
మీ కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ఎంత అవుట్ రైట్ అంటే మీరు చూడండి, కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు, ఆమె సమంత నాగార్జున విషయంలో ప్రస్తుతం అది కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి నేను ఆ డీటెయిల్స్ అందరికీ తెలుసు. ఆ వ్యాఖ్యలు అంత అవుట్ రైట్ గా నేను కేటీఆర్కు వ్యతిరేకంగా నేను వ్యాఖ్యలు కామెంట్ చేశాను రేవంత్ రెడ్డికి సపోర్ట్గా. మరి నాకెందుకు ఆఫ్టర్ అంటే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా గతంలో నేను అంత అవుట్ రైట్ గా బీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ ను తిడుతున్నప్పుడు నాకెందుకు ఇవ్వరన్నది ఆమె ఆవేదన. కొండా సురేఖ లక్ష్యంగా మారడానికి కారణాలు అది ఒకటి ఏంటంటే, ఇప్పుడు జిల్లాలో అందరితో ఆమెకు శత్రుత్వం ఉంది, ఎక్సెప్ట్ ఒక సీతక్కతో మాత్రం బాగుంది తోటి మంత్రి. మిగతా ఎమ్మెల్యేలందరితో కూడా గొడవ పెడుతుంది. ఆ ఎమ్మెల్యేలందరూ వచ్చి రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ రెడ్డికి అల్టిమేట్గా ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా కావాలి. ప్లస్ ఈ వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాజశేఖర రెడ్డికి కేవీపీ ఎట్లనో ఒక విధంగా రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అట్లా. వేం నరేందర్ రెడ్డి గెలిపించాలనే కదా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కుంది. సో అంటే ఆయన ఎమ్మెల్సీ క్యాండిడేట్ అప్పుడు. సో అక్కడ ఏమైందంటే తనతో బాగానే ఉంది, కానీ మరి తన మిత్రుడితో ఆ విధంగా ఉండడాన్ని ఆయన ఒప్పుకోలేకపోతున్నాడు. సో ఇక్కడ కొండా సురేఖ వాళ్ళైనా వేం నరేందర్ రెడ్డితో కాంప్రమైజ్ కావాలి. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి సన్నిహితుడు కాబట్టి వేం నరేందర్ రెడ్డి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాను తాను శాసించాలని అనుకుంటాడు. వేం నరేందర్ రెడ్డి దగ్గరే సీతక్క దగ్గరే, కొండా సురేఖ దగ్గరే, రేవంత్ రెడ్డికి ముగ్గురు దగ్గరే. అక్కడ సీతక్క అయితే ప్రతి రోజు రాఖీ కడుతుంది, వేం నరేందర్ రెడ్డి అత్యంత దగ్గర. సో వాళ్ళిద్దరితో బాగానే ఉంది, కానీ కొండా సురేఖ ఆబ్వియస్లీ కొండా మురళి డామినేట్ చేస్తారు కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు భద్రకాళి టెంపుల్ సంబంధించి ఒక పాలక వర్గం వేస్తే ఆమె దేవాదాయ శాఖ మంత్రి, అక్కడ లోకల్ ఎమ్మెల్యే కాకుండా సొంతంగా వేసిందని వాళ్ళ అభిప్రాయం. సో జనరల్గా నేచర్ కాంగ్రెస్లో కూడా ఇంతకుముందు ఉండేది ఇట్లే. ఆ కాంగ్రెస్లో ఉన్నప్పుడు పొన్నా లక్ష్మితో పొసిగేది కాదు. ఎర్రబెల్లి దయాకర్రావుతో టీడీపీతో ఉన్నప్పుడు విపరీతమైన ఫైటింగ్ ఉండేది. వాళ్ళకైతే చాలా ఆగర్భ శత్రుత్వం, హత్యాయత్నాల దాకా కూడా వెళ్ళిన సందర్భం ఉంది. సో అటువంటి ఇష్యూ ఉన్న నేపథ్యంలో ప్లస్ ఇంకోటి ఆమె రేవూరు ప్రకాష్ రెడ్డితో గొడవ పెట్టుకుంటుంది. రేవూరు ప్రకాష్ రెడ్డి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి తీసుకొచ్చారు. నరసంపేట నుంచి ఎమ్మెల్యేగా నిలబడాలి, పరకాల వీళ్ళ నియోజకవర్గంలో నిలబడ్డారు. నెక్స్ట్ పరకాల నియోజకవర్గంలో నా బిడ్డ సుష్మితా పటేల్ పోటీ చేస్తుందని కొండా సురేఖ అనౌన్స్ చేశారు. సో అందరు రేవంత్ రెడ్డికి సన్నిహితులు. ఇక్కడ సీతక్క సన్నిహితురాలే, వేం నరేందర్ రెడ్డి సన్నిహితురాలే, రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా ఇబ్బంది పెడుతోంది. అయితే కొండా సురేఖ ఏంటంటే, నేను ఎలక్షన్ ముందు సపోర్ట్ ఉన్నా అవుట్ రైట్గా రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళందరినీ డైరెక్ట్గా ఓపెన్గానే తిట్టాను. మంత్రివర్గంలో వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ విషయంలో అనవసరంగా నేను వ్యాఖ్యలు చేసి హైకమాండ్ దృష్టికి దాకా కూడా పోయింది, బదనామైనాను. ఇప్పుడు కోర్టు కేసులు ఎదుర్కొంటా. ఇంత చేసిన రేవంత్ రెడ్డి నాకెందుకు వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పి. ప్లస్ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇన్ఛార్జ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ అందరు ఎమ్మెల్యేలు కలుపుకొని పోవడం కదా. సో ఎమ్మెల్యేలు అందరూ ఆమెకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు? ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలు కావాలా, కొండా సురేఖ ఒక్కరితో కావాలా? అందరు ఎమ్మెల్యేలే కావాలి. 10 మంది ఎమ్మెల్యేలే ఆయనకు కావాలి కదా. 2 ఎమ్మెల్యేలే, ఒక పల్లా రాజేశ్వర రెడ్డి తప్ప దాదాపు మొత్తం మంది అక్కడ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. కడియం శ్రీగారు కూడా గెలిచారు, మళ్ళీ ఫిరాయించారు. సో మొత్తం మంది ఎమ్మెల్యేలు ఒకవైపు, కొండా సురేఖ ఒకవైపు. అటువంటిప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం స్టాండ్ తీసుకుంటారు? ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి. సో ఆయన తప్పులేదు. ఆయన ఏం చేస్తారు? కొండా సురేఖకు డెఫినెట్గా ఈ ఎమ్మెల్యేల మాట వినాలి. ఎమ్మెల్యేల మాట వింటే కొండా సురేఖ, కొండ మురళి కోపం. ఇది ఇప్పుడే కాదు, చాలా రోజులుగా నడుస్తుంది. నడుస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ టెండర్ వ్యవహారంలో, ఈ సమ్మక్క సారక్క టెండర్ వ్యవహారంలో పరాకాష్ఠకు చేరినప్పుడు నాకు తెలియకుండా ఎట్లా టెండర్ ఇస్తారని చెప్పి అది ఇదే రీజన్ ఏంటంటే, ఇప్పుడు లీకులు కొండా సురేఖ నుంచి వచ్చాయి. నాకు తెలియకుండా ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టెండర్ ఇచ్చారని చెప్పి దాన్ని బీఆర్ఎస్ అనుకూల మీడియా చాలా గట్టిగా హైలైట్ చేసింది. సో ఇట్లా ఈ విధంగా రావడంతో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుశా అనుకొని ఉంటారు. సో ఓకే, నాకు కేటీఆర్, నాగార్జున కుటుంబము, ఆ వ్యాఖ్యలు దాని విషయంలో సపోర్ట్ అయినా మిగతా వేం నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. అంటే కొండా సురేఖ కాకుండా మిగతా మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఇంత ఉన్నప్పుడు గతంలోనే ఏంటంటే ఆమెను డ్రాప్ చేస్తారు క్యాబినెట్ నుంచి అన్నారు. కానీ డ్రాప్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఉన్నదే బీసీలు 3 15 మందిలో ఇప్పుడున్న క్యాబినెట్లో కదా.
పద్మశాలి, ఆమె స్వతహాగా పద్మశాలి. కొండా సురేఖ మున్నూరు కాపు. సరే, కొండా సురేఖ స్వతహాగా పద్మశాలి, కొండా మురళి మున్నూరు కాపు. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆమె పద్మశాలి అని చెప్పుకోవచ్చు, మున్నూరు కాపు అని చెప్పుకోవచ్చు, లేడీ కోట, లేడీలు ఇద్దరే ఉన్నారు కదా, సీతక్క ఉన్న ఆమె. సో అంత ఈజీ కాదు. కాకపోతే ఆమె మిగతా ఎమ్మెల్యేలతో పడట్లేదు, నోటి దురుసు, ఇవన్నీ కారణాలతో డ్రాప్ చేస్తారని వార్తలు వచ్చినా సామాజిక న్యాయం పరంగా అవుతుంది. నిన్న ఆమె చిట్చాటి పెట్టాను, రెడ్డిలు అంతా కలిసి నన్ను తొక్కాలని చూస్తున్నానని చెప్పి. సో ఇవన్నీ కూడా మైనస్ అవుతాయి కదా. సో ఈ నేపథ్యంలో ఒక వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ ఏంటి? కొండా సురేఖను డ్రాప్ చేస్తే ప్రాబ్లం, డ్రాప్ చేయకుండా నువ్వు ఇక్కడితో ఆగు, లేకుంటే ఇంకా తదుపరి చర్యలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి ఓఎస్డీని తీసేశారు. అంటే ఇప్పుడు సుమంత్ అనే వ్యక్తి ఓఎస్డీ, సో అతన్ని సంబంధించి ఇప్పుడు ఉన్న ఆరోపణ ఏంటంటే సుమంత్ ఏది చెప్తే అది కొండా సురేఖ దగ్గర అవుతుంది, పని అవుతుంది, మిగతా ఎవరు అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరిది వేరే వాళ్ళది కూడా నడవదు, ఓఎస్డీగా ఉన్న వ్యక్తిదే నడుస్తుంది చెప్పి. ఇది కేవలం కొండా సురేఖ దగ్గర కాదు, మిగతా మంత్రులందరి దగ్గర కూడా అట్లే ఉంటుంది. మంత్రులు ఏది చెప్తే అది ఓఎస్డీలు చేస్తారు. మిగతా ఎక్కడ కరప్షన్ జరగట్లేదా? కొద్దిమంది అంటారు ఓఎస్డీ కరప్షన్ వల్ల, మిగతా ఎక్కడ ఏ మంత్రి దగ్గర కరప్షన్ జరగట్లేదా? 10 కోట్లు 100 కోట్లు మంత్రులు వేరే మంత్రులు సంపాదించట్లేదా? కేవలం కొండా సురేఖ ఓఎస్డీ ఎందుకు టార్గెట్ అంటే అక్కడ ముఖ్యమంత్రి ఏం భావించారంటే ఒక వార్నింగ్ ఇవ్వాలి, కొండా సురేఖ నువ్వు ఎమ్మెల్యేలతో గొడవ పెట్టుకోకు, నువ్వు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అనవసరంగా చెప్పకు, నేను కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ధిక్కరిస్తే ఎట్లా అన్న ఉద్దేశంతో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఆయన మెసేజ్ కొండా సురేఖకు ఇవ్వాలనుకునే ఆయన క్లియర్ గా కొండా సురేఖపై ఒత్తిడి తేవడానికి ఎస్ అంటే ఏంటంటే ఒత్తిడి కంటే ఎక్కువ వార్నింగ్ ఇంకొక మాట ముందుకెళ్తే బాగుండదు, అనవసరంగా ఈ విషయాన్ని ఇక్కడ వదిలేయాలి. ఏ సమ్మక్క సారక్క టెండర్ విషయమైనా మిగతా విషయమైనా మంత్రుల శాఖలు ఎట్లా ఉన్నా అల్టిమేట్ గా ఫైనల్ నేను. సో ఆ టెండర్ సంబంధించి ఇన్సైడ్ ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిజానికి ఆయన అన్నారు ఒక మాట, ఈ 60-70 కోట్ల కాంట్రాక్ట్ పెద్దగా నాకు లెక్క కాదని. ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ నిజంగానే చాలా పెద్ద కాంట్రాక్టులు చేస్తుంది, ఇది చాలా చిన్న కాంట్రాక్టే. సో ఆయన తన మనుషులకు ఎవరికో ఇప్పించుకొని వర్క్స్ తొందరగా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఫిబ్రవరి లోపు పనులు కావాలి, ఇవాళ ఆల్రెడీ అక్టోబర్ ఉంది, 3-4 నెలల్లో వర్క్స్ కంప్లీట్ కాకపోతే వేస్ట్ కదా. సో వర్క్స్ తొందరగా కంప్లీట్ కావాలి. బిల్స్ ఏమో ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్, కాబట్టి ఎప్పుడు బిల్స్ ఇచ్చినా చూసుకొని ఆయనకు అప్పగిచ్చారు. నేను అప్పగిచ్చిన తర్వాత కూడా ఏంటి అన్నదే ఇక్కడ ఇష్యూ. ఇది కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న సంఘర్షణ. ఇక రెండో మంత్రి వివాదం